బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు వైసీపీ అధినేత జగన్. నేతల అరెస్టులు, లిక్కర్ స్కామ్ పై మాట్లాడే అవకాశం ఉంది. వచ్చే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుంది. దాంతో కూటమి పాలన, హామీల అమలుపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. రైట్, ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో అయితే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంకో నెలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఇక ఆ విషయం గురించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దాంతో పాటు వైసీపీ నేతలు, మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కానీ వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్కరి బండారం బయటపడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరి అరెస్టులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా వీటిపైన కూడా జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా కూడా ఆయన మరికొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తారనే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. దాంతోపాటు కూటమి అధికారం చేపట్టిన తర్వాత దాని పాలన గురించి, అదేవిధంగా అధికారం చేపట్టక ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చే ఇది ఉంది. దీని తర్వాత ఆయన ఏ విషయాల గురించి మాట్లాడతారు, ఎటువంటి అంశాల గురించి మాట్లాడతారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే జగన్ మీడియా సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుందంటారు. ఏ సమయానికి ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది? మొత్తం చూసుకుంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకి ఆయన జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి, అలాగే కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం అవుతున్నా కానీ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారనేది వైఎస్ఆర్సీపీ నేత ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూపర్ 6లో భాగంగా హామీలని అమలు చేయలేదు. ముఖ్యంగా తల్లికి వందనం విషయానికి సంబంధించి కానీ, అలాగే రైతులకు సంబంధించి కానీ, సంవత్సరానికి ఇచ్చే ప్యాకేజీ విషయంలో కానీ, అలాగే ఆ ఉచిత బస్సు విషయంలో ఈ 3 హామీలను ఇంకా నేటికి కూడా అమలు చేయలేదనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పే ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా 2 రోజుల క్రితం కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏదైతే రేషన్ వాహనాలు, ఎండిఎం వాహనాల రద్దు విషయానికి సంబంధించి దాదాపుగా 11,000 మంది కుటుంబాలకు సంబంధించి అంటే 20,000 మంది పైగా కూడా రోడ్డును పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎండిఎం వాహనాల్లో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారి కార్యకర్తలకి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో తిరిగి రేషన్ షాపులు ప్రారంభిస్తున్నారని చెప్పి మరొక దానికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా లిక్కర్ సంబంధించిన స్కామ్ విషయంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ కుంభకోణం సంబంధించి కూడా ఆయన దగ్గర పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఆయన ఓఎస్డీ కావచ్చు, ప్రస్తుతం రిమాండ్లో కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా తాజా రాజకీయ పరిణామాలు అంటే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఏంటి, అలాగే ఇటీవల జరిగిన కొన్ని మున్సిపల్ చైర్మన్లు కానీ, లేకపోతే విశాఖపట్నం లాంటి మేయర్ ఎన్నికకి సంబంధించి కానీ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన వాటికి సంబంధించి, తిరువురుకు సంబంధించి మొన్న 2 రోజులు జరిగిన తీవ్ర ఉత్కంఠ వాతావరణం, తిరువురుకు సంబంధించిన కౌన్సిలర్లు అంతా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవ్వడం, అలాగే ఇటువంటి అంశాలకు అన్నింటికి సంబంధించి కూడా దాదాపుగా సంవత్సరం అవుతున్నట్టే 11 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలన్నిటికి సంబంధించి, ముఖ్యంగా రైతులు, విద్యార్థులకు సంబంధించి, అలాగే ఏదైతే తల్లికి వందనం రైతులని ఉచిత బస్సు, దాంతోపాటుగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రేషన్ వాహనాలకు సంబంధించి రద్దు చేయటం తదితర అంశాలకు సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమందికి సంబంధించి కానీ లిక్కర్ కేసుకు సంబంధించి మాజీ సీఎంకి నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేస్తారని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో మిథున్ రెడ్డికి సంబంధం లేకపోయినా మిథున్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు, అలాగే పెద్దిరెడ్డిని కొన్నిట్లో ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు గత మీడియా సమావేశంలో. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న మీడియా సమావేశంలో నిరువటి అంశాలని తెర మీదకి రాబోతున్నారు. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి జగన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రత్న, రైట్ శివ, ఈ సమావేశంలో అటు కార్యకర్తలకు కానీ, నేతలకు కానీ ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశం ఉందో లేదో కూడా మనకు తెలియాల్సింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా అటు కూటమి ప్రభుత్వాన్ని ధ్యేయంగా చేసుకుని ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పి కూడా టార్గెట్గా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.